బడా పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం కొమ్ము కాస్తుందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె వీరయ్య ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాల నిర్వహణకు వనరులు లేవని తప్పుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర 6వ విద్యా వైజ్ఞానిక సభలలో ఆదివారం రెండో రోజు జరిగిన ప్రతినిధుల సభకు రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె వీరయ్య మాట్లాడుతూ, అభివృద్ధి చెందిన దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాల నిర్వహణకు వనరులు లేవని తప్పుకుంటున్నాయని, ప్రభుత్వ విద్య కేవలం ఉపాధ్యాయులది మాత్రమే అని, తమ బాధ్యత కాదని ఉపాధ్యాయులని దోషులుగా నిలబెడుతున్నాయని అన్నారు. అదే సమయంలో ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను సకాలంలో చెల్లించకుండా తప్పించుకుంటున్నాయని, నేటి సమాజంలో కేవలం పేద ప్రజల బిడ్డలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని, వారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనాథలుగా భావిస్తున్నాయని, భారతదేశంలో విద్య 2 రకాలుగా విభజించబడిందని, ఒకటి ప్రభుత్వ విద్య కాగా రెండవది ప్రైవేటు విద్య అని, కేంద్ర ప్రభుత్వం మోడీ అధ్యక్షతన పెట్టుబడిదారుల అప్పులను 4 లక్షల కోట్లు మాఫీ చేసిందని, అలాగే మరికొంతమంది పెట్టుబడిదారులు 14 లక్షల కోట్లు ఎగ్గొట్టారని, మొత్తంగా కేంద్ర ప్రభుత్వం 18 లక్షల కోట్ల బడా పారిశ్రామికవేత్తల అప్పులు మాఫీ చేసిందని, కానీ ఒక ఉపాధ్యాయుడు తన సొంత డబ్బుతో ఒక కారు కొంటే అతన్ని తన చుట్టూ ఉన్నవారే విమర్శిస్తారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు ఎవరూ చూడరని, భారతదేశంలో ఒక సామాన్య మానవుడు తన జీవిత కాలంలో తన ఇంటి కోసం జాగా కొనలేని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బడా పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్లు అప్పులు మాఫీ చేస్తూ సామాన్య మానవుడిని పట్టించుకోవడం లేదన్నారు. దేశంలో కనీస వేతనం నెలకు 11,000 ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసిందని, దేశంలో రైతులు తీవ్ర ఆవేదనతో నిరసనలు చేస్తున్నారని, వారిని కేంద్రం అణిచివేయాలని చూస్తుందని తెలిపారు. ఈ ప్రతినిధుల సభలో టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి సంఘం కార్యకలాపాల నివేదికను ప్రవేశపెడుతూ, తెలంగాణ రాష్ట్రంలో సంఘం ఏర్పడి 10 సంవత్సరాలలో నిర్వహించిన సంఘం కార్యకలాపాలను, విద్యారంగ పరిస్థితులను, వివిధ పోరాట కార్యక్రమాలను, జాతీయ అంతర్జాతీయ పరిస్థితులను, రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ విద్యారంగాల పరిస్థితిని వివరిస్తూ నివేదికను ప్రవేశపెట్టారు. ఈ సభలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ రాములు, రాష్ట్ర కోశాధికారి టి లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు ఎం రాజశేఖర్ రెడ్డి, కె సోమశేఖర్, ఏ వెంకట్, డి సత్యానంద్, జి నాగమణి, జ్ఞానమంజరి, బి రాజు, రవి, ప్రసాద్ గౌడ్, రవికుమార్, శాంతకుమారి, సమ్మారావు, గాలయ్య, రంజిత్ కుమార్, మల్లారెడ్డి, శ్రీధర్, సింహాచలం, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ యాకయ్య, వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్ పత్రిక ప్రధాన సంపాదకులు పి మాణిక్ రెడ్డి, నల్గొండ జిల్లా అధ్యక్షులు బక్క శ్రీనివాసాచారి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, జిల్లా ఉపాధ్యక్షులు బడుగు అరుణ, నర్ర శేఖర్ రెడ్డి, మహాసభల ఆహ్వాన సంఘం ఉపాధ్యక్షులు ఎడ్ల సైదులు, నలపరాజు వెంకన్న తదితరులు పాల్గొన్నారు. కులం పేరు మీద ఓటేయాల్సిన పరిస్థితి, ప్రాంతం పేరు మీద ఓటేయాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ఇంకా ప్రజాస్వామ్యం అంటామండి. చదువుకున్న వాళ్ళలో ఈ ఆలోచన కూడా మొదలు కాదు. ఎంతకాలం మొదలుగా కాపగలం కాబట్టి మొదలైంది. ఏ అయోధ్యలోనైతే నేను రామాలయం దగ్గర నన్ను అంటున్నావో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఆ అయోధ్యలో బీజేపీ ఓడించింది అయోధ్య ప్రజలు. ఇప్పుడు బీజేపీ ఓడిపోయింది అయోధ్యలో. అయోధ్య నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోయింది. ఇది ప్రజలు చైతన్యం కాదు. మోడీ పోటీ చేసిన వారణాసిలో గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే సగం తగ్గింది. వారణాసిలో మోడీ మెజారిటీ సగం తగ్గింది. మధురలో బీజేపీ ఓడిపోయింది. ఎక్కడైతే నువ్వు పుణ్యక్షేత్రాలు అంటున్నావు, ఎక్కడైతే హిందువుల హక్కుల కోసం, హిందువుల ధర్మం కోసం నేను పుట్టిన పెరిగిన కొట్లాడుతున్నాను అంటున్నావో అక్కడ జనం కళ్ళు తెలుసు.